నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఖుర్షీద్ నగర్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం. హత్య చేసి మృతదేహాన్ని వదిలేసి వెళ్లినట్లు భావిస్తున్న పోలీసులు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ వెల్లడి. ఆశల సమస్యలపై ఆందోళన బాట. పరీక్షలు పెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో మరిన్ని పోరాటాలు చేస్తామని నేతల స్పష్టీకరణ. ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించాలి. డీఈఓను కలిసి వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టు జేఏసీ ప్రతినిధులు విద్యా సంస్థలకు తగు ఆదేశాలు జారీ చేస్తామన్న జిల్లా విద్యాశాఖ అధికారి. పట్టణంలోని ఖుర్షీద్ నగర్ కాలనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒంటిపై గాయాలతో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా డీఎస్పీ జీవన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మహిళను ఎక్కడో హత్య చేసి ఇక్కడ పారేసి ఉంటారని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు జరుపుతామని డీఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్ నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన గాయాలతో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. గురువారం ఉదయం మహిళ మృతదేహం కనిపించడంతో దిగ్భ్రాంతికి గురైన స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికుల నుండి పలు వివరాలు సేకరించారు. మహిళను ఎక్కడో గాయపరిచి చంపి మృతదేహాన్ని పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ 30 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన మహిళను తీవ్రంగా గాయపరిచి చంపినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. మహిళ గులాబీ రంగు చీర ధరించిందని, శరీరం ఎరుపు రంగులో ఉందని తెలిపారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధికులు, ప్రజలు ఎవరైనా సంప్రదించాలంటే, సమాచారం తెలియజేయాలంటే పోలీసులను సంప్రదించాలన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఆమె వయసు అందాజా 30 to 35 ఇయర్స్ ఉంటుంది. ఆమె మృతదేహం అక్కడ పడి ఉన్నదని మాకు సమాచారం రాగా మేము అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. ఆ మహిళపై ముఖంపై శరీరంపై 2 చోట్ల గాయాలున్నాయి. ఆమెను ఎవరో గుర్తులేని వ్యక్తులు ఎక్కడో చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టు కనబడుతున్నది. ఆమె గులాబీ రంగు సారీ, గులాబీ కలర్ బ్లౌజ్ వేసుకొని ఉన్నది. హైట్ 5'2" ఉంటుంది. ఆమె ఐడెంటిఫికేషన్ గురించి మేము సోషల్ మీడియాలో మరియు లుకౌట్ నోటీస్ కూడా అందరికీ మా పోలీస్ అధికారులు పంపడం జరిగింది. ఆమె ఐడెంటిఫై అయితే ఏ విధంగా జరిగింది అని చెప్పి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. మేము 2 టౌన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. డెడ్ బాడీ కూడా మార్చడానికి పంపించాం పోస్ట్ మార్టం గురించి. మళ్ళీ దర్యాప్తు తదనంతరం మీకు పూర్తి వివరాలు చెప్పబడుతుంది. మర్డర్ జరిగిందని అయితే తెలుస్తుంది. పోస్ట్ మార్టం అనంతరం మర్డర్ ఎందుకు చేశారు, ఏ విధంగా జరిగిందన్నది తర్వాత తెలుస్తుంది. ఆశాలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు పరీక్షలను నిర్వహించాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. ఆశలకు నష్టం కలిగించేలా పరీక్షల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా గురువారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చిన ఆశా కార్యకర్తలు ప్రధాన ద్వారం ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకొని వెంటనే వాటిని నెరవేర్చాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నైతం శోభ, సుజాత తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ సిఐటియు
సమస్యలు పరిష్కరించకుండా పరీక్షలు నిర్వహించడం. ఈ సందర్భంగా అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఆశాలకు అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ వారు సేవలందించారని గుర్తు చేశారు. ఏళ్ల సీనియారిటీ కలిగిన ఆశాలకు కొత్తగా పరీక్షలను నిర్వహించాలన్న ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆశాలకు పనిభారం తగ్గించి 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఉధృతమైన ఆందోళనలను చేపడతామని హెచ్చరించారు. సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయి. గత ఎన్నికల సందర్భంగా ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ సమ్మె టెంట్ల దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రులందరూ ఎమ్మెల్యేలందరూ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాము, మమ్మల్ని గెలిపించండి అని ఆ రోజు అన్నారు. ఆ మాటలు నమ్మి ఆశా కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. పట్టం కట్టిన 6 నెలలు గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో దారుణంగా విఫలమైంది. కరోనా సందర్భంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆశా కార్యకర్తలు సేవలందిస్తే WHO గుర్తించింది, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ఆశా కార్యకర్తల సేవలను గుర్తించడంలో దారుణంగా విఫలమయ్యాయి. ఆ WHO గుర్తించి గ్లోబల్ హెల్త్ లీడర్స్గా అవార్డును అందించింది, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అందించడంలో, PF, ESI పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించడంలో దారుణంగా విఫలమవుతా ఉన్న పరిస్థితి ఉన్న రోజు. కాబట్టి ఆశా కార్యకర్తలందరికీ PF, ESI పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50% రాయితీ ఇవ్వాలని జర్నలిస్ట్ జేఏసీ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం DEO ప్రణితను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విషయమై ప్రైవేటు విద్యా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని DEO భరోసా కల్పించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 50% రాయితీ ఇవ్వాలని జర్నలిస్ట్ జేఏసీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణితను కలిసి వినతి పత్రం అందించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన DEO ఈ విషయమై ప్రైవేటు విద్యా సంస్థలకు తగు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ దేవేందర్ యాదవ్, సభ్యులు సురేష్, దేవిదాస్, సుధాకర్, దత్తాత్రి, అశోక్, వెంకటేష్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా DEO ప్రణిత మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం సైతం జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించేలా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. వారి పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, కానీ ఫీజు ఎక్కువ మొత్తాన్ని కట్టలేక వారు ఒక ప్రిపేర్ ఇచ్చి ఆ ప్రైవేట్ పాఠశాలలో ఎవరైతే పెళ్లి చదువుతున్నారో వాళ్ళకు ఫీజు కట్టకుండా ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయమని చెప్పారు. అది ఈరోజు ఇచ్చారు. నేను ఈరోజు సాయంత్రం వరకు ఆల్ ప్రైవేట్ స్కూల్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాను. 50% తగ్గించాలి, ఉన్న ఫీజులో క్లాస్ వైజ్ ఫీజులో 50% తగ్గించాలి. ఆల్ ఏజెంట్ పంపించి వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా జేఏసీ కన్వీనర్ దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ 50% ఫీజు రాయితీపై ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయం విషయమై DEOను కలిసి విన్నవించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని వర్కింగ్ జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జర్నలిస్టుల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటున్న జర్నలిస్టు పిల్లల కోసం 50% రాయితీ ఫీజులో రాయితీ కల్పించే విధంగా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని ఆదిలాబాద్ జిల్లా DEO గారు ఈరోజు అన్ని స్కూళ్లకు విడుదల చేశారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. స్కూల్ యాజమాన్యం కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా జర్నలిస్టుల పిల్లలకి 50% రాయితీ ఇవ్వాలని కోరుతున్నాం. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 7 వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ DWO రాజలింగు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 7 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో ప్రవేశాలకు గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆ శాఖ జిల్లా అధికారి రాజలింగు తెలిపారు. స్థానిక బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు
ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 7 వసతి గృహాల్లో 100 చొప్పున సీట్లు ఉన్నాయని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని, వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇటీవల 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల విద్యార్థులు మంచి ప్రతిభను కనబర్చారని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశాలతో వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. 360 వేకెన్సీలు మాకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అర్హులైనటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు, పీజీ చదువుతున్న వాళ్ళు మరియు పాలిటెక్నిక్ విద్యార్థులకు రేషియో ప్రకారంగా మేము ఇస్తాము. ఇంటర్మీడియట్కి 30%, డిగ్రీ వాళ్ళకి 20%, పీజీ వాళ్ళకి 20%, ప్రొఫెషనల్ కోర్సులకు 20%. ఈ మాదిరిగా 100%గా మేము తీసుకుంటాము. దాంట్లో బీసీ వాళ్ళకు 69%, మిగతాది ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, ఇతరులకు మిగతాది. అంటే మొత్తం టోటల్కు 100. ఒక్కొక్క వసతి గృహంలో ఖాళీ హాస్టల్లో 100 మంది సీట్లు భర్తీ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఒకవేళ పిల్లల యొక్క డిమాండ్ ఎక్కువ ఉంటే అదనపు సీట్ల కొరకు మేము కలెక్టర్ గారి ద్వారా మా కమిషనర్ బీసీ వెల్ఫేర్కు రాసి మరి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళకు కూడా మేము ప్రతి సంవత్సరం అలాగే వసతి కల్పించడం జరుగుతుంది. అదే మాదిరిగా ప్రీ మెట్రిక్ హాస్టల్ కూడా 700 స్ట్రెంత్ ఉంది. 7 హాస్టల్లోనే దాంట్లో మనకి ఇప్పుడు 408 వేకెన్సీలు ఉన్నాయి. దానికి కూడా మనం అడ్మిషన్ల కొరకు బడిబాట కార్యక్రమంలో భాగంగా జయశంకర్ గారి బడిబాట కార్యక్రమంలో భాగంగా అందరూ మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అందరికీ మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా గ్రామాన పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము కూడా, నేను ఇప్పుడు మండలి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాం కాబట్టి మేము కూడా మండలిలో నిన్న కూడా మేము జాయిన్ కావడం జరిగింది. ఆ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. తాంసీ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యవర్గ సమావేశాన్ని గురువారం సంఘ కార్యాలయంలో నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో భాగంగా వివిధ అంశాలపై సభ్యులు, అధికారులు విస్తృతంగా చర్చించారు. సహకార సంఘాల ద్వారా అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సూచించారు. తాంసీ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యవర్గ సమావేశాన్ని గురువారం సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిఏసిఎస్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, సంఘం అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సభ్యులు, అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఆదాయ, వ్యయ, పొదుపు, అప్పులు, నిల్వల నివేదికను సీఈఓ కేశవ్ సంఘ సభ్యులకు చదివి వినిపించారు. సమావేశంలో పిఏసిఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, ఏనుగు అశోక్ రెడ్డి, సామ కవిత, బుజ్జన్న, చంద్రన్న, ఏల్పుల యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా ధాన్యాలను కొనుగోలు చేయడంతో పాటు ఎరువులను విక్రయిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. రైతులు పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలు కాకుండా అవసరమైన రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే సహకార సంఘం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,50,000 ప్యాకెట్లు ఆదిలాబాద్ జిల్లాకు రావడం జరిగింది. ఎందుకంటే ఒక 10-15 రోజులు గ్యాప్ అయింది. దాంట్లో రైతులకు ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బందుల్ని కూడా మేము ఒక వారం రోజులు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర నుండి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి సమస్యను పూర్తిగా పరిష్కారం చేయడం జరిగింది. ఇది ఎందుకు సమస్య వచ్చిందంటే దేశంలో ఉన్న రాశి విత్తనం ఏదైతుందో ఆ కంపెనీ దేశంలో ఉన్న ప్లాట్లన్నీ సరిగా సక్సెస్ కాలే కాబట్టి దాంతో ఇబ్బందులు జరిగినాయి. నిషేధిత పొగాకు విక్రయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పొగాకు ఉత్పత్తుల నిల్వలపై దాడులు చేస్తూ వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఆదర్శ్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో తనిఖీ చేసిన పోలీసులు దాదాపు 3,15,000 రూపాయల అక్రమ గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో షేక్ అఫ్సర్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపిన డీఎస్పీ జీవన్ రెడ్డి మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
నిషేధిత పొగాకును విక్రయించినా నిల్వ ఉంచినా కమిటీ చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని ఆదర్శనగర్లో గల ఓ అపార్ట్మెంట్లో ఇల్లు కిరాయికి తీసుకుని నిషేధిత పొగాకును నిల్వ ఉంచిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును స్థానిక రిక్షా కాలనీకి చెందిన షేక్ అఫ్సర్ను అదుపులోకి తీసుకోగా అక్రమ్, మన్సూర్ అనే మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు షేక్ అఫ్సర్ ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా 3,15,000 రూపాయల నిషేధిత గుట్కా లభ్యమైందని, అఫ్సర్కు పొగాకు ఉత్పత్తులను అమ్మిన అక్రమ్, మన్సూర్లు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. పొగాకును అక్రమంగా సరఫరా చేసినా, అమ్మినా వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. పొగాకు ఉత్పత్తుల గురించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చినా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. రామ్నగర్లోని ఆదర్శనగర్లో ఒక షేక్ అఫ్సర్ అనే వ్యక్తి తను ఒక అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ తీసుకొని దాన్ని గోడౌన్గా మార్చి దానిలో పెద్ద ఎత్తున గుట్కా నిల్వలు ఉంచాడని చెప్పి వచ్చిన సమాచారం మేరకు మా వాళ్ళ సిబ్బందితో పాటు పోయి అక్కడ పంచుల సమక్షంలో సెర్చ్ చేయగా షేక్ అఫ్సర్ ఇంట్లో పెద్ద ఎత్తున ఈ గుట్కా అండ్ ప్రభుత్వం నిషేధించిన టొబాకో ప్రొడక్ట్స్ లభించడం జరిగింది. వీటన్నిటిని సీజ్ చేసుకొని షేక్ అఫ్సర్ను ఇంట్రాగేషన్ చేయగా అతడు ఇవి చిన్న చిన్న టేలాలకు, షాపులకు సప్లై చేయడానికి అతడు అక్కడ స్టోర్ చేసినట్టు చెప్పడం జరిగింది. అతడు ఇంకను అక్రమ్ గుప్తాపూర్ వద్ద నుంచి మరియు మన్సూర్ గుప్తాపూర్ వారిద్దరి వద్ద నుండి ఈ పెద్ద ఎత్తున ఈ గుట్కా అండ్ టొబాకో ప్రొడక్ట్స్ను కొని షాపులకు సప్లై చేయడానికి నిల్వ ఉంచారని చెప్పి ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. ఇక్కడ సీజ్ చేసిన గుట్కా అండ్ టొబాకో ప్రొడక్ట్స్ డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించినవి ఉన్నాయి. దీనిలో ఆర్కే క్లాసిక్ టొబాకో 2,200 ప్యాకెట్స్, అంబర్ టొబాకో 400 ప్యాకెట్స్, ఆర్ఆర్ నెంబర్ 1 టొబాకో 66 ప్యాకెట్స్, V1 టొబాకో 850 ప్యాకెట్స్, గణేష్ పండరీపూర్ టొబాకో 50 ప్యాకెట్స్, XL1 జఫ్రానీ జర్దా 600 ప్యాకెట్స్, ZL1 జఫ్రానీ జర్దా 800 ప్యాకెట్స్, H5 ప్రీమియం చీవింగ్ టొబాకో 400 ప్యాకెట్స్, అనార్ టొబాకో 200 ప్యాకెట్స్, SR1 టొబాకో 50 ప్యాకెట్స్. మొత్తం ఈ నిషేధించిన గుట్కా ప్రొడక్ట్స్ను సీజ్ చేసుకొని మావల పొల్యూషన్లో క్రైమ్ నెంబర్ 178/24 అండర్ సెక్షన్ 270, 273 IPC అండ్ సెక్షన్ 7 క్లాస్ 120 ఆఫ్ సిగరెట్ అండ్ టొబాకో యాక్ట్ కింద వీరి ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగింది. తలమడుగు మండలం సుంకిడి, ఖోడద్ గ్రామాల్లో దేశ గోవంశ రక్షణ సంవర్ధక సమితి, విశ్వ హిందూ పరిషత్ల ఆధ్వర్యంలో గోరక్షణ కోసం గ్రామాన జనజాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు గోవులను కాపాడాలన్న నినాదాలు చేసిన నేతలు కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. విహెచ్పి జిల్లా అధ్యక్షులు నారాయణ, ఉపాధ్యక్షులు శ్రీరామ్ శర్మ, దత్తాత్రేయ, కిరణ్, గజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిపై గోవులను సంరక్షించే బాధ్యత ఉందని ఈ సందర్భంగా విహెచ్పి జిల్లా అధ్యక్షులు నారాయణ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంట్లో గోవులను పెంచి పోషించాలని అన్నారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. జై జై శ్రీరామ్, జై గోమాతా, జై గోమాతా, జై జై గోమాతా. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఈ గో సంరక్షణ గురించి పోస్టర్లు విడుదల చేయడం జరిగినది. ఈ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క హిందూ ఈ గోవు రవాణాను అడ్డుకొని రవాణా కాకుండా ఉంచాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో పోరాడమైనది. ఈ గోమాత 33 కోట్ల దేవతలు గోమాతలనే ఉన్నాయి కాబట్టి ఈ గోవుతోని మనకెంతో ఉపయోగం ఉన్నది. దాని పేడ, దాని పెరుగు, దాని పాలతోని ఎంతో ఉత్పత్తులు ఉన్నది. దాంతోనే మన సంస్కృతి, మన జీవనాధారం కూడా ఈ గోవుతోనే ఆధారపడి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క ఇంటిని ఒక్కొక్క ఆవును పెంచి ఈ గోమాతను సంరక్షించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో కోరడమైనది.
జిల్లా మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ ఎన్నికలను గురువారం నిర్వహించారు. మహిళా అధ్యక్షురాలిగా కృష్ణవేణి, ఉపాధ్యక్షురాలిగా పోసాని, ప్రధాన కార్యదర్శిగా కవితతో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు సంఘం సభ్యులు శాలువా పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. సంఘం అభ్యున్నతికి కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూమన్న, అశోక్, ఉపాధ్యక్షులు భోజన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖుర్షీద్ నగర్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం. హత్య చేసి మృతదేహాన్ని వదిలేసి వెళ్లినట్లు భావిస్తున్న పోలీసులు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ వెల్లడి. ఆశల సమస్యలపై ఆందోళన బాట. పరీక్షలు పెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో మరిన్ని పోరాటాలు చేస్తామని నేతల స్పష్టీకరణ. ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించాలి. డీఈఓను కలిసి వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టు జేఏసీ ప్రతినిధులు విద్యా సంస్థలకు తగు ఆదేశాలు జారీ చేస్తామన్న జిల్లా విద్యాశాఖ అధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.